భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది దేశంలో అసంఘటిత కార్మికుల్లో కానీ లేదా మన అనేక రకాల సంఘటిత రంగంలో కానీ బ్యాంక్స్లో కానివ్వండి, రైల్వేస్లో, లేకపోతే పోస్టల్స్లో, టెలిఫోన్లో అనేక రంగాలలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది నంబర్ 1 ఆర్గనైజేషన్. అంతేకాదు ప్రపంచంలో అనేక కార్మిక సంస్థలు కూడా ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ యొక్క ఎదుగుదల, ఇవాళ కమ్యూనిస్టులు ఒకవైపు పనిచేస్తున్న సందర్భంలో జాతీయవాద దేశభక్త కార్మిక సంస్థ ఏ రకంగా ప్రపంచంలో మార్గదర్శనం వహిస్తుందని చెప్పేసి అనేక దేశాలకు కూడా ఇక్కడ మన యొక్క బిఎంఎస్ యొక్క మూలాల గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా దేశంలో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ కార్మిక లోకంలో వాళ్ళకి అనేక రకాలైనటువంటి వైద్య పరీక్షల కోసంగా ఆరోగ్యం అనేటువంటిది వాళ్ళ పెద్ద సమస్యగా తయారైంది. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కార్మికుల యొక్క సంక్షేమం కోసం నెల్లూరు జిల్లా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించి నన్ను కూడా అడగడం జరిగింది. అందువల్ల ఇక్కడ నెల్లూరు జిల్లాలో అటు జెన్కోలో కానీ, వాటర్ బేస్లో కానీ, అనేక ఫ్యాక్టరీస్లో, అదే రకంగా ఆటో యూనియన్లో, మత్స్యకారుల్లో పెద్ద ఎత్తున చేనేత, గీత ఇదంతా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్ జరపడం జరిగింది. అయితే ఈ మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవాళ అనేకమైనటువంటి కార్పొరేట్ పెద్ద సంస్థలైనటువంటి కిమ్స్ కానీ, మెడికవర్ కానీ అవి నెల్లూరు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలు, వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాం. అదే రకంగా జీజీహెచ్ ఏదైతే ఉందో ఆ జీజీహెచ్ యొక్క చైర్మన్, మా డైరెక్టర్స్ యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. డిఎంఎన్హెచ్ఓ నుంచి కూడా వాళ్ళ యొక్క పిహెచ్సి నాయకులు కూడా వచ్చారు. అదే రకంగా ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు, ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు, హోమియో, అదే రకంగా ఆయుర్వేదం, ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఈసీజీ లాంటి షుగరు, బీపీ అనేక రకాలైనటువంటి టెస్టులు చేసి వాళ్ళు మా కార్మికులకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.